కూడా రైట్. ఓకే మల్లేశ్వర గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా మా పార్టీలోకి 5 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని కూడా మరి మొన్న ఏదైతే ఈ అచ్చంపేట గూగల బాలరాజ్ జైన్ అయిన సందర్భంలో చెప్పారు కదా. సో 5 మంది ఎమ్మెల్యేల అంశం ఏమైంది? అదే క్రమంలో వాళ్ళందరినీ మీరు పార్టీలో చేర్చుకునే క్రమంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినాక తీసుకుంటున్నారా? ఏం జరుగుతుందో అసలు బీజేపీలో చెప్పండి. డెఫినెట్గా మేము ఖచ్చితంగా ఇదే మా స్టేట్మెంట్ మీద మేము స్టిక్ అయి ఉన్నాం. ఒకటి, భారతీయ జనతా పార్టీలోకి ఏ పార్టీ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేకి పార్టీకి రాజీనామా చేసి వచ్చిన తర్వాతనే మేము చేర్చుకుంటామని స్ట్రిక్ట్ గా చెప్పాము. మేము ఇప్పుడే కాదు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నప్పటి నుంచే కిషన్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాలు చెప్పారు, బండి సంజయ్ గారు కూడా ఎన్నో సందర్భాలు చెప్పారు. డెఫినెట్ గా ఇప్పుడు కూడా 5 మంది వచ్చినా 10 మంది వచ్చినా చేర్చుకుంటాం. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే డెఫినెట్ గా చేసుకుంటాం. ఎందుకంటే ఒక యాంటీ డిఫెక్షన్ లాకి మేము తూట్లు పడాలని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే అది రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటాం కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మరి అందరి మీద ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది కాబట్టి మిగతా పార్టీ లాగా మా పార్టీ ఎట్టి పరిస్థితులు అలాంటి పని చేయదు. రెండోది, దీంట్లో ఎమ్మెల్యేలు చేర్చుకునే విషయంలో ఇంతకుముందు కూడా మనకి మన బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినా, ఈటల రాజేంద్ర గారు వచ్చినా వాళ్ళు రాజీనామా చేసి వచ్చారు కదా. వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ లో మళ్ళీ మేము పోటీ పడ్డా గెలుచుకున్నాం కూడా. సో ఈటల రాజేంద్ర గారిని మెజారిటీతో గెలుచుకున్నాం. సో అలాంటిది డెఫినెట్ గా ఏ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా చేర్చుకుంటాం. ఎందుకంటే మాది డెఫినెట్ గా పార్టీ అభివృద్ధి కావాలి, పార్టీ ముందుకు తీసుకెళ్లాలి, పార్టీని అధికారంలోకి రావాలి, పార్టీతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతోటి, తెలంగాణ గడ్డని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఇవన్నీ చేస్తాం, డెఫినెట్ గా చేస్తాం. కానీ మిగతా ఎమ్మెల్యేలు ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఈ యాంటీ డిఫెక్షన్ ఏదైతే ఉందో లా తీసుకొచ్చారో దానికి తూట్లు పొడుస్తా ఉన్నారు, దాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. అంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాలాంటి నాయకులకు రామ్మూర్తి గారు లాంటి వాళ్ళకి యంగ్ జనరేషన్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి, తెలంగాణ బిడ్డలకు ఒక మెసేజ్ తీసుకుపోవాలి. ఏం చేయాలి? ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ఇంకో పార్టీలు చేర్చుకోవద్దనే ఆలోచన ఉండాలి. కానీ కేసీఆర్ గారు 2018 అట్లా చేశారు, 14లో అట్లా చేశారు. 2018లో 28 సీట్లు వచ్చినా కూడా 36 మందిని చేర్చుకున్నారు. మొత్తం టోటల్ గా నిర్వీర్యం చేయడం అంటే సిఎల్పి లేకుండా, ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయటం అనేది దరిద్రమైన ఆలోచన. అది చేయకూడదు, ఎప్పుడు కూడా ఏ పార్టీ చేయకూడదు చెప్పాలంటే కూడా. ఎందుకంటే ఒక సిఎల్పి కానీ ప్రతిపక్షం లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిరంకుశ పాలన లాగా ఇప్పుడు రాజ్యాంగం ఏదో రాజున్న పాలనతో రాజభోగాలు అనుభవించడానికో అలాంటి చేస్తా అంటే ఊరుకోరు. ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రమైనా భారతదేశమైనా గట్టిగా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి, వేగంగా అభివృద్ధి జరిగే అవకాశం. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం చేసారో అదే అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తీసుకొచ్చారు యాంటీ డిఫెక్షన్ లా. 1985లో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు 52వ సవరణ చేసి ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. ఆయారాం గయారాం అనే సంస్కృతి పోవాలి, ఈ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే, ఒక సైడ్ నుంచేమో ఆయన కొడుకు రాహుల్ గాంధీ ఓట్ చోర్ అంటాడు, ఇక్కడనేమో ఎమ్మెల్యేలు చోరీ చేస్తారు. ఇదేం సంగతి నాకు అర్థం కావట్లేదు. ఇదేం పరిస్థితి? ఇంత ఘోరంగా చేస్తారా? అంటే డబుల్ స్టాండర్డ్ గేమ్ ఆడతారా వీళ్ళు? రెండు వైఖరి ఉంటుందా ఈ కాంగ్రెస్ పార్టీకి? అదే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ తూట్లు పొడుస్తుంటే, ఎమ్మెల్యేలు చోరీ చేసి ఎమ్మెల్యేని చేర్చుకుంటుంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎమ్మెల్యేలు ఎవరైతే చేరినరో వాళ్ళు కూడా దొంగలే చెప్పాలంటే. రేపొద్దున వాళ్ళ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం చేరుతున్నది తప్పితే తెలంగాణ ప్రజలకో లేకపోతే ఆయా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమో కాదు. ఇదంతా కూడా డెఫినెట్ గా వాళ్ళు 100 కోట్లు సంపాదించాలి, అధికారంలో పార్టీకి వెళ్ళాలి, ఆ పార్టీకి వెళ్ళిపోతేనే రేపు మేము ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా వస్తుందని ఆలోచనతో పోతున్నారు తప్పితే నియోజకవర్గ ప్రజల అనుమతి కానీ వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి కానీ ఎక్కువ కనిపించట్లేదు. అలాంటిది రేపొద్దున బై ఎలక్షన్ వచ్చినా, ఒకవేళ రాదు నాకు తెలిసినంత వరకు, బై ఎలక్షన్ వచ్చినా ఆయా నియోజకవర్గ ప్రజల్ని ఎవరైతే ఎమ్మెల్యేలు మారినరో డెఫినెట్ గా వాళ్ళని ఓడించి తీరుతారు. తెలంగాణ ప్రజలందరూ కూడా విఘ్నులు. అలాంటి పరిస్థితి రాకూడదు. రామ్మోహన్ గారు, ఓట్ చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ ఒకవైపు బీహార్లో
మరొకసారి సంచలనం మీద సంచలనాలు బీజేపీ ప్రభుత్వంపై చేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీ అంశం కేటీఆర్ ఇందాక డాక్టర్ పివి రెడ్డి గారు కూడా ఇదే అంశాన్ని తీసుకొచ్చారు. సో ఓటు చోరీ గొప్పదా లేకుంటే ఎమ్మెల్యేల చోరీ గొప్పదా? ఈ చోరీ ఏంటి ఒకసారి చెప్పండి. రామ్మూర్తి గారు, ఇద్దరు మిత్రులు మాట్లాడింది విన్నా. ఏదైతే కడియం శ్రీహరి మాట్లాడిన మాటల దగ్గర నుంచి వస్తాయి. ఎందుకంటే గత 9.5 ఏళ్లలో మీరు 36 మందిని పార్టీ మార్చిల్లంటే వాళ్ళు బాజాప్తుగా కండవ మార్చుకున్నట్టు ఒప్పుకున్నారు. వాళ్ళకి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఎందుకంటే నువ్వు అధికార దాహం కోసం, నువ్వు సంపాదించుకున్న ఆస్తుల కోసం, నువ్వు ఏవైతే మీ బిడ్డను ముందుకు పెట్టి నువ్వు ఏదైతే రాజకీయం చేయాలనుకున్న అంశంలో ఎంత నీచంగా దిగజారిపోయినావు అన్నది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఒక బహిరంగ సభలో పార్టీ మారిన అంటావు, ఒక దగ్గరనో ఏదైతే కంప్లీట్ గా నేను పార్టీ మారలేదు, నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా అంటారు. ఒక మిత్రుడు నేను ఈ విషయం చెప్తా, ఎందుకంటే ఒక మీడియా మిత్రుడు అడిగితే మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే నేను ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలో ఉన్నాను అంటాడు. అదే విధంగా మళ్ళీ ఒక మిత్రుడు వాస్తవంగా ఏంటంటే ఒకవేళ అడిగితే నేను ఏమంటున్నా అంటే మీరు ఏదైతే ఇప్పుడు లక్ష్మీనరసింహకే పుట్టిన వాళ్ళ ఫాదర్ పేరు అంటే నేను ఎవరికి పుట్టాలో వాళ్ళకే పుట్టా అని చెప్తే ఎట్లుంటదండి? సిగ్గుగుంటది కదా, ఇజ్జత్ ఉంటుంది, బాగానే ఉంటది కదా మాట్లాడుకుంటే. ఏంటంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు పార్టీ మారిన బాజాప్తుగా ఒప్పుకున్నారు. ఎందుకంటే 2014 సంబంధించి 63 సీట్లు గెలిచిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి 50 లక్షలు పట్టుకొచ్చి చంద్రబాబు నుంచి వెళ్ళి ఏ విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకున్నది అప్పుడు క్లియర్ గా చూసినాం. చూసిన తర్వాత మేము 2/3 మాత్రమే మార్చుకున్నాం. అది టీడీపీకి సంబంధించిన ఏదైతే వాస్తవంగా యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగానే చేర్చుకున్నాం. దాని తర్వాత ఏదైతే 88 సీట్లు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎన్ని గెలిచిందండి? 2 సీట్లు అవి. వాస్తవంగా ఏంటంటే మొత్తం వన్ సైడ్ అయింది రాష్ట్రము, మొత్తం కేసీఆర్ సైడ్ ఉన్నారు. మేము ఈడుండి ఏం చేస్తామని బాజాప్తుగా కండవ కప్పుకొని వచ్చి జైలేనమని ధైర్యంగా చెప్పిన తెలంగాణ ప్రజలకు, యావత్ సమాజానికి. ధైర్యం లేని కుక్కలు నేను ఏమాట్లాడుతున్నా అంటే కప్పినుడికి ధైర్యం లేదు, కప్పించుకున్నానికి ధైర్యం లేదు, కప్పుకున్న పార్టీకి ధైర్యం లేదు. ఎందుకంటే ధైర్యం లేని పార్టీలు వాస్తవంగా ఏంటంటే ప్రజలు మిమ్మల్ని వాస్తవంగా ఎంత కష్టపడ్డామండి. ఇప్పుడు మల్లేశం గారికి తెలుసు ఏదైతే కడియం శ్రీహరి గెలవడానికి అది గెలవని సీట్ అది. వాస్తవంగా ఏంటంటే ఆయన కష్టపడి ఇక్కడ కార్యకర్తలు రాత్రింబవళ్ళు రోడ్ల మీద అదే విధంగా ప్రతి ఇంటికి పోయి ఆయన గెలిపిస్తే పల్లా రాజరెడ్డి గాని రాజన్న గాని అదే విధంగా మా కార్యకర్తలు గాని వాస్తవంగా చెప్తున్నా గోస తగిలిపోతారు. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం, నీ అధికారం కోసం నువ్వు ఎన్ని పార్టీలు మారుకుంటూ వచ్చినావు. పార్టీ ఫిరాయింపుల గురించి నైతిక హక్కు నీకెక్కడ మాట్లాడి కడియం శ్రీహరి? నేనేమంటున్నా పార్టీలు మారుకుంటా వచ్చినోనికే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలట. ఇక ప్రపంచం ఎవరు దూతలేడట, మొత్తం కంప్లీట్ గా స్పీకర్ ఏం చెప్తే కది నేను ఏ పార్టీ ఉన్నా గా పార్టీ అని మాట్లాడితే నీ రాజకీయంగా వాస్తవంగా ఇన్ని సంవత్సరాలు నీ రాజకీయ జీవితంలో ఇదాన్ని నేర్చుకునేదాన్ని అడుగుతున్నా. నువ్వు అంటావు కదా నేను విద్యార్థులకు స్ఫూర్తి, అదే విధంగా నాకంటే పెద్ద మనిషి ఎవరు లేడంటే నువ్వు పెద్ద మనిషి కాదు, అతి చిన్న మనిషివి. నేను చెప్తున్నా ఏనుగంతున్నావు, ఎలుకంత కూడా కాదు, చీమంత అయినావు. వాస్తవం చెప్పండి తెలంగాణ సమాజంలో నిన్ను వాస్తవంగా తరిమి కొడుతుంది. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను వాస్తవంగా చెప్తున్నా దేనికి పనికిరాండి. సముద్రంలో దునకాల, నదిలో దునకాల, అదే విధంగా చెరువులో దునకాలన్న పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఎక్కడ పోటీ చేసినా తెలంగాణ సమాజం వాస్తవంగా చెప్పాలంటే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది. రాజకీయ సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. మల్లేశ్వర్ గారు ఒక మాటలో చెప్పండి, వీళ్ళని మనం ఎవరైతే పార్టీ ఫిరాయింపు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ విషయంలో ఇటు కాంగ్రెస్ కానీ అటు స్పీకర్ కానీ ఒక నిర్ణయం తీసుకోకపోవడం కావచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్నాళ్ళుగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే ప్రవర్తించి ఇప్పుడు సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించడంతో మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పడం కావచ్చు. అంటే ఒక ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తులే ఇలా మాట్లాడుతుంటే రేపు పొద్దున మనం మరి లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాం కదా, దీంట్లో ప్రజలు మరి వీళ్ళందరినీ ఎలా తీసుకోవాలంటారు చెప్పండి. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో పర్వాలేదు చెప్పుకోవడం బాగానే ఉన్నది, కానీ ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే కొంత చకచక నీకు ఫిరాయింపుల ఇష్యూ కోర్టు ద్వారా స్పీడ్గా నడుస్తున్న కొద్దీ కొంత వెనుకంజ వేస్తున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ప్రధానంగా మనకు జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత డెఫినెట్ గా వాళ్ళు ఆ లోపు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అవసరం అనుకుంటే రాజీనామా చేయించడా లేకపోతే అనార్హత వేటేసడా ఏదో చేస్తారు. కానీ అయితే ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి మాత్రం కొంత అవపడతా ఉన్నది. అయితే వీళ్ళు మేము అభివృద్ధి కొరకే మా నియోజకవర్గ అభివృద్ధి కొరకే సీఎంను కలిసినాం తప్ప మేము ఎక్కడ ఫిరాయించలేదనే దాని మీద కొంత మాట్లాడుతున్నటువంటి తీరు మరి చూస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ ఏదేమైనప్పటికీ కూడా పబ్లిక్ అయితే చాలా వేగకళ్ళతో చూస్తా ఉన్నారు. వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఫిరాయింపులు, వాళ్ళ వ్యవస్థను చూస్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ కూడా నష్టపోయింది,
కూడా జరిగింది అదే. కానీ ఫిరాయింపులు చేసింది కానీ కేసీఆర్ ఒక తెలివిగా ఏం చేశారంటే 2/3 ఎమ్మెల్యేలను చేసుకొని మొత్తం అక్కడ ప్రతిపక్ష వాళ్ళ హోదా లేకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అసీఎల్బి హోదా లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కేసీఆర్ కు అటువంటి క్రమంలో కూడా కేసీఆర్ గారి మెడలు చుట్టుకుంటాయి. ఇప్పుడు కూడా ఈ ఉప ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మరి జూబ్లీస్ ఎన్నికల తర్వాత డెఫినెట్ గా స్వచ్ఛందంగానే రాజీనామా చెప్పించి వాళ్ళు గెలిచినా గెలవకపోయినా లేకపోతే గెలవడానికి ఎటువంటి ఉపాయాలు చేస్తారో కానీ వారి అభివృద్ధి చేసిన అభివృద్ధిని చూపెట్టి గెలుస్తారా ఎట్లా చేస్తారో కానీ మొత్తానికైతే ఎన్నికలు పోయే అవకాశం అయితే వెంటగా ఉన్నది. అది ఏదేమైనప్పటికీ కూడా ఆ పద్ధతిలో పోతారు. ఎందుకంటే మన సెక్రటరీ సార్ చెప్పింది కరెక్ట్ గా 1985లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇదంతా. ఎందుకంటే కుప్పలుగా ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది చాలా ప్రమాదకరమైన దాని మీద తీసుకొచ్చినటువంటి యాక్ట్. వల్ల మనము వాళ్ళ అవసరాల కొరకు మనకు దానికి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అది ఏ పార్టీకి కూడా మంచిది కాదు. రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కు ఇటువంటి నష్టం జరిగే అవకాశమే ఎక్కువ ఉంటది. ఇప్పుడు మన రామచంద్రరావు గారు బీజేపీ మన ప్రెసిడెంట్ మాకు 5 టెస్టులో ఉన్నారన్న 10 టెస్టులో ఉన్నారన్న పోయినసారి బీజేపీ స్టాండ్ చూసినాము. ఈటల రాజేందర్ విషయంలో వచ్చి రాజగోపాల్ రెడ్డి విషయంలో వచ్చి ఇది కొంత రిజైన్ చేసిన తర్వాతనే వాళ్ళను ప్రజాక్షేత్రంలోకి ఓకే మల్లేశ్వర్ గారు ఓకే వాళ్ళు రిజైన్ చేయాలి. తర్వాత ఇది ఒక సిస్టమ్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక ఆల్మట్టి డ్యామ్కి సంబంధించిన అంశంలో మరొకసారి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచబోతున్నారు. ఇంతకుముందు కేవలం 125 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం, ఇప్పుడు పెంచిన ఎత్తుతోని మరొక 100 టీఎంసీలు నీటి నిల్వ చేయాలని మరి దీంట్లో కర్ణాటక గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్లో మరి బీజేపీ నాయకులు పివి రెడ్డి గారు ఏం చెప్తారు ఒకసారి. పివి రెడ్డి గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆల్మెట్ డ్యామ్ అనేది పెంచడం అనేది డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శాపం లాగానే మారే అవకాశాలు ఉంటాయి. మనకి తెలుసు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ గడ్డని విస్మరించారు, మొత్తం టోటల్ గా సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టులు కట్టలేదు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. సో నేను ఏమంటున్నంటే ఒక దగ్గర నుంచి 80%, ఒక దగ్గర నుంచి 70% పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఆల్మట్టి పెంచడం వల్ల డెఫినెట్ గా రేపొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కృష్ణా నీళ్లు దొరికే అవకాశాలు ఉండవు. మూడో పాయింట్ ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడకూడదా? వాళ్ళు మాట్లాడి ఎందుకు పెంచుతున్నారు, ఎందుకు పెంచాల్సి వస్తుంది, ఏ విధంగా పెంచితే ఈ తెలంగాణ రాష్ట్రం రేపొద్దున నీళ్లు దొరికే అవకాశం ఉండదు అని చెప్పి మాట్లాడొద్దా? రేవంత్ రెడ్డి గారు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇమ్మీడియట్ గా ఇప్పటికైనా కూడా ఇమ్మీడియట్ గా మనకి ఇప్పుడే వరకు నష్టం జరిగింది. అంతకుముందు ఆల్మట్టి పెంచినప్పుడే నష్టం జరిగింది. అలా ఆల్మట్టి పెంచుతా అంటే ఎత్తు పెంచుతా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఈ ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుకోవడానికి అనుమతిస్తారా, దీన్ని ఆపుతారా, ఏం చెప్తా చెప్పండి. డెఫినెట్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏదైతే మనకి మన వాటా ఎంత అయితే ఉందో ఆ వాటా వచ్చేంత వరకు డెఫినెట్ గా పోరాటం చేయాల్సిందే. రాష్ట్రం తరఫున రామూర్తి గారు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్న క్రమంలో మీ వైఖరి ఏంటి? చేతగాని ప్రభుత్వం ఉంటే అన్ని జరుగుతాయండి. వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారు కూడా పదే చెప్పిండు. ఎందుకంటే కాంగ్రెస్ కు ఓటేస్తే ఏ విధంగా పరిస్థితులు వస్తాయి, మళ్ళీ అన్ని కొట్లాట స్టార్ట్ అయితే నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం కూడా కొట్లాట స్టార్ట్ అయితే అన్నాడు. వాస్తవంగా చూస్తున్నాం ఈ రోజు యూరియా విషయంలో కూడా అదే విధంగా అయితే పార్టీ ప్రేమికుల గురించి కొంత చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే 1967లో ఆయారాం గయారాం అని ఒక హర్యానాకు సంబంధించిన వ్యక్తి ఉంటాడని ఒక రోజే 2 పార్టీలు మారిండు. అప్పటి నుంచి ఆయారాం గయారాం సంస్కృతి ఏర్పడ్డది. దాని తర్వాత అయితే 65 నుంచి 71 వరకు కేంద్ర మరియు రాష్ట్ర సమైక్య పార్లమెంట్ కు జరిగిన ఎలక్షన్స్ లో 4000 మంది అయితే శాసనసభ్యులు ఎన్నికైతే మొత్తం అందులో 2000 మంది పార్టీ ఫిరాయింపులు చేసింది ఎవరన్నా తెలుసుకోవాలి. అదే విధంగా 85లో పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన తర్వాత ఆగినాయంటే ఆగలేదు. కంప్లీట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు 1000 మంది కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యేలు, అదే విధంగా 300 మందిని ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీ చేంజ్ చేసిన బీజేపీ పార్టీ. నేను వాస్తవం చెప్తున్నా, పార్టీ ఫిరాయింపులకు ఫాదర్ ఎవరైనా ఉంటే వాస్తవంగా అది కాంగ్రెస్ పార్టీ, దానికి పుట్టిన కొడుకైన ఎవడన్నా ఉంటే వాస్తవంగా ఇది బీజేపీ పార్టీ. వాస్తవంగా మేము చేసింది వాస్తవం చెప్పాలంటే పార్టీ ఫిరాయింపులకు అనుగుణంగా చేసిన తప్ప యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా చేసినాం. కాబట్టి డిఫెక్షన్స్ ఎప్పుడు కూడా మేము
వాస్తవంగా వాస్తవంగా స్వాగతించలేదు. కానీ పార్టీని కూలగొట్టే సమయంలో అది కూడా పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా మేము చేసినాం తప్ప ఇది వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చేయలేదండి. వాళ్ళు పార్టీ వెంకరెడ్డి గారు చెప్పనివ్వండి. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 10 సంబంధించిన ప్రభుత్వాలను కూలగొట్టి కూడా ఉంటే దాని సాటిటీ లేదు, కథ లేదు, కార్ఖానా చేస్తే మహారాష్ట్రలో ఒక పార్టీని 2 భాగాలు చేసిండ్రు, అది కూడా మేము చేయలేదని అంటారు. అన్ని విధాలుగా మీరు ఏం చేయలేదని చెప్తారు. మీరు వాస్తవంగా కూడా రాజీనామా చేసిరామంటారు. కొన్ని దిక్కుల వాస్తవంగా రాజీనామా చేయకుండా చేర్చుకునేవి కూడా నేను కోకొల్లలు చూపెడతా. ఎందుకంటే ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలంగా లేకుంటే ఒకలాగా. వాస్తవంగా చెప్పాలంటే 2 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాస్తవంగా మీరు మెజారిటీగా పరిపాలనలో ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే వారు సుదీర్ఘంగా ఉన్నారు. దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు ఆపిల్లంటే మీరు ఆపలేదు. రైట్ ఓకే రామూర్తి గారు టైం అప్. ఓకే, మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ డిబేటు. ఇక డిబేట్లో పాల్గొన్న మల్లేశ్వర్ గారు రాజకీయ విశ్లేషకులు, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కాల్వ